నటసింహం నందమూరి బాలకృష్ణ 109 ప్రాజెక్ట్ ఇప్పుడు చాలా క్రేజీగా తయారైంది. అయితే చాలా ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటున్నటువంటి ఒక 109 ఏదైతే ఉందో బాబీ కొల్లి డైరెక్షన్లో జరగబోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి ఎవరైతే విలన్గా చూసుకున్నా సరే మిగతా బాబీ డియోల్ కావచ్చు వీళ్ళందరి సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, బాబీ కొల్లి డైరెక్షన్లో రాబోతున్న నటసింహం బాలకృష్ణ సినిమా ఏదైతే ఉందో దీని గురించి కంప్లీట్గా ఇంకొంత అప్డేట్స్ అయితే వచ్చాయని చెప్పేసి అంటున్నారు. ఆ అప్డేట్స్ ఏంటి, ఆ సినిమా గురించి ఏం చెప్తారు? NBK 109 దీనికి ప్రస్తుతానికైతే వీరమాస అనే టైటిల్ వాడుకలోకి వచ్చేసింది. వీరమాస అంటున్నారు కానీ ప్రస్తుతానికైతే అదే ఉంది. తర్వాత మరి ఏమైనా మారుస్తారో లేదో తెలియదు. వాళ్ళు కూడా దీన్ని ఖండించట్లా. ఒకటి ఇప్పుడు బాలయ్య బాబు ఎన్నికల ప్రచారం ముగించింది. ఈ నెలాఖరు నుంచి కూడా వీరమాస షూటింగ్లో నేను పాల్గొంటాను అని చెప్పి అని అన్నారని సమాచారం అయితే ఉంది. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు కూడా బాలయ్య బాబు వెయిట్ చేసే పరిస్థితి లేదు. వెంటనే సినిమా ఫాస్ట్గా పూర్తి చేసి మళ్ళీ నెక్స్ట్ అఖండ 2లోకి ఆయన పాల్గొనాలి. కాబట్టి అందుకోసమే సినిమా చాలా ఫాస్ట్గా పూర్తి చేయమని చెప్పాడని, ఇక గ్యాప్ లేకుండా సినిమా కంటిన్యూ చేయమని చెప్పాడని సమాచారం అయితే ఉందండి. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అంశం అట. దీంట్లో శ్రీయారెడ్డి ఒక విలన్ పాత్ర పోషిస్తున్నట్టుగా తెలుస్తుంది. శ్రీయారెడ్డి సంబంధించిన సన్నివేశాలు కానీ ఆ ఫైట్ సన్నివేశాలు కానీ ఇంటర్వెల్ బ్యాంగ్లో ఉంటాయనేది ప్రస్తుతం ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారని సమాచారం. అయితే బాలకృష్ణ గారు చాలా ఫాస్ట్గా ఇప్పుడు యాక్టింగ్ సంబంధించి కావచ్చు షూట్ కంప్లీట్ చేసుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది. అయితే సాధారణంగా ఒక సంవత్సరంలో 2 సినిమాలు పెట్టేటువంటి అవకాశం అనేది బాలకృష్ణ గారు ఇప్పటిదాకా మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఆ యొక్క ఫార్ములాకి బ్రేక్ పడబోతుందని చెప్పేసి అయితే అర్థమవుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం చూస్తే వీరసింహారెడ్డి ఒకటి, నెక్స్ట్ వచ్చేసి భగవంత్ కేసరి ఒకటే సంవత్సరంలో 2 హిట్ అనేది బాలయ్యకి సంబంధించి కెరీర్లో మనం చూసాం. సో ఈసారి అలాంటి ఉంటాయంటారా, లేదంటే లేదు సంవత్సరానికి ఒక సినిమా వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికైతే 2-3 ఏళ్ల పాటు ఆయన సంవత్సరానికి ఒక సినిమానే వచ్చే అవకాశం కనపడుతుంది. ఎందుకంటే 2024 దీపావళి లేదా దసరాకి NBK 109 రిలీజ్ అవుతుంది. దీని తర్వాత అఖండ 2 ఆగస్టులో స్టార్ట్ అవుతుందని మొన్న అఫీషియల్ ప్రకటన వచ్చింది. దీనికి ఏంటంటే 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు తీస్తున్నారని సమాచారం. అంటే మొన్నటిదాకా గీతా ఆర్ట్స్లో ఉందనుకున్నారు కానీ గీతా ఆర్ట్స్ కాకుండా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళతో కలిపి కేశినేని చిన్ని గారు విజయవాడ ఎంపీగా పోటీ చేసిన విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్థి కేశినేని చిన్ని గారు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంట్లో కొన్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇది భారీ బడ్జెట్ సినిమా అని చెప్పి అంటున్నారు. అంటే 150 కోట్లు బడ్జెట్ పెడతారని చెప్పి అంటున్నారు. ఎందుకంటే బాలయ్య బాబు సినిమాలు ఇప్పుడు దాకా కూడా అంత బడ్జెట్తో రూపొందినవి ఏమీ లేవు. అన్నీ దాదాపు 100 కోట్ల బడ్జెట్ లోపే, 80 కోట్లు 70 కోట్ల లోపే ఉంటుంది. ఆయన రెమ్యునేషన్ కూడా మొన్నటిదాకా చాలా తక్కువే ఉండేది కాబట్టి 20 కోట్ల రెమ్యునేషన్ ఉండేది కాబట్టి ఒక 70-80 కోట్ల దాకా పెట్టేవాళ్ళు వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఒకేసారి 150 కోట్లు పెట్టేస్తున్నారు. అంటే గతంలో సినిమాలు రిలీజ్ అయిన సినిమాలు అఖండ 200 కోట్లు 150 కోట్లు 200 కోట్లు వసూలు చేసినాయి యావరేజ్ని. కాబట్టి బాలయ్య బాబు మీద అంత ఇన్వెస్ట్ చేయొచ్చు అనే నమ్మకం కలిగింది. ఇంకొకటి ఏంటంటే అఖండ 2 అనేది అఖండ హిట్ అయింది కాబట్టి అఖండ 2 అనేది ఒక సోషియో ఫాంటసీ సినిమా, అంటే సూపర్ హీరో కాన్సెప్ట్ కాబట్టి బోయపాటి కూడా బాలయ్య బాబు బోయపాటి అంటే హిట్ కాంబినేషను. వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఇది 4వ సినిమా కాబట్టి బోయపాటి ఇంకా మరింత మాస్గా బాలయ్య బాబుని ప్రొజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంది. అయితే సాధారణంగా చూస్తే ఈ మధ్య అఖండ కావచ్చు, స్కంద కావచ్చు, ఇలాగ కొంత ఆధ్యాత్మిక సంబంధించినటువంటి ఒక టైటిల్స్ పెట్టుకుంటూ వస్తున్నాడు బోయపాటి. అయితే అఖండ 2కి అయితే కొత్తగా పేరు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ బాలకృష్ణని ఒక సూపర్ పవర్స్లో చూపించాలి అంటే, ఎందుకంటే నార్మల్గా బోయపాటి అఖండ బాలకృష్ణ గారు చూపించే విధానమే కొంత సూపర్ పవర్లా ఉంటుంది. అటువంటిది ఇంకా సూపర్ పవర్ గిన సుప్రీం పవర్ గిన యాడ్ అయితే బాలకృష్ణ గారికి ఆ మూవీని ఎలా ఎంజాయ్ చేయొచ్చు అంటారు? అంటే బాలయ్య బాబు బోయపాటి అంటే కాంబినేషన్ అంటేనే యాక్సెప్ట్ చేస్తారండి. ఆ రేంజ్లో ఫైట్స్ వేరే హీరోతో బోయపాటి చేసినా యాక్సెప్ట్ చేయరు. బాలయ్య బాబు సినిమాలకి ఏంటంటే జనం ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఎందుకంటే రజనీకాంతే మన ఈ మధ్యన ఒక మీటింగ్లో ఎన్టీఆర్ గారి శతజయంతి సందర్భంగా ఆయన వచ్చినప్పుడు కూడా బాలయ్య బాబు ఏం చేసినా జనం యాక్సెప్ట్ చేస్తారు, మనలాంటి వాళ్ళు ఆ ఫైట్ చేస్తే జనం యాక్సెప్ట్ చేయరు, కానీ బాలయ్య చేస్తే యాక్సెప్ట్ చేస్తారనే మాట రజనీకాంతే అన్నాడు. కాబట్టి బాలయ్య బాబు ఏ రేంజ్ సినిమా చేసినా ఒక సూపర్ హీరో చేసినా కానీ జనం యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి ముందు బాలయ్య బాబు సినిమాలన్నీ ఒక పెన్ ఇండియా సినిమాలుగా రూపొందే అవకాశాలు ఎక్కువైతే ఉంటాయి.
ఎందుకంటే ఇప్పుడు బాహుబలి ఎంత పెద్ద హిట్ అని చెప్తున్నాం మనం, అది ప్రభాస్కి వచ్చింది ఆ క్రెడిట్. రేపొద్దున బాలయ్య బాబుని మహాబాల అని పెట్టి మహాబలుడు అని పెట్టు లేకపోతే మహాబాల అని పెట్టి తీసినా కానీ జనం యాక్సెప్ట్ చేస్తారు కంపల్సరీగా. నేను అంతటి బలాఢ్యుల్లాగా బాలయ్య బాబుని ప్రొజెక్ట్ చేయొచ్చు. అంటే భవిష్యత్తులో కూడా అలాంటి సినిమాలే నేను బాలయ్య బాబుతో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే కాబట్టే బాలయ్య బాబు సినిమాలు కూడా నేను అనుకోవటం సంవత్సరానికి 2 సంవత్సరాలకు ఒక సినిమా వచ్చినా ఆశ్చర్యపడక్కర్లా. సినిమాల సంఖ్య తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అఖండ 2 వచ్చేసరికి సుప్రీం పవర్స్ సూపర్ పవర్స్ ఉంటున్నటువంటి యొక్క సూపర్ మ్యాన్కి సంబంధించిన సబ్జెక్ట్ కాబట్టి దీనికి సీజీ వర్క్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇంకా లేట్ అయ్యి అది 2025లో కాకుండా 2026లో రిలీజ్ అయ్యిద్దని నేను అనుకోవచ్చు అంటారా, లేదంటే 25లో అవకాశం ఉందని చెప్పాను. అంటే బోయపాటి సినిమాలో లేట్ అయిన సందర్భాలు చాలా తక్కువే ఉన్నాయి. పూరి జగన్నాథ్ గారు, బోయపాటి వీళ్ళందరినీ, క్రిష్, కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళు చాలా ఫాస్ట్గానే ముగించేస్తారు. మళ్ళీ బోయపాటి గారికి గీతాడ్స్లో సినిమా ఉంది, అల్లు అర్జున్తో, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కమిట్మెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి నాకు తెలిసి ఇది కంప్లీట్ చేసేస్తారు. 2025 దసరా దీపావళికి బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే సంక్రాంతి దాకా పెట్టుకోకపోవచ్చు. దీంతోపాటు వేరే సినిమా కమిట్ అవ్వచ్చేమో, ఎందుకంటే మోక్షజ్ఞాని హీరోగా చేస్తూ చేయాలనే కోరిక ఉంది కాబట్టి అది జూన్లోనే సెట్స్ మీదకి వెళ్ళే అవకాశం కూడా ఉందంటున్నారు. దాంట్లో బాలయ్య బాబు ఒక స్పెషల్ అపీరెన్స్లో కనిపించవచ్చేమో, కాబట్టి అదో సినిమా చేయొచ్చు అట్లా. సో మొత్తానికి మనం చూసుకుంటే బాలయ్యకి సంబంధించి అఖండ 2 కావచ్చు, ఇప్పుడు 109 కావచ్చు. ఎందుకంటే దగ్గర అఖండ నుంచి ఎటువంటి పరాజయం అనేది ఎదురు చూడకుండా హ్యాట్రిక్ కొట్టినటువంటి హీరో ఎవరంటే ఖచ్చితంగా బాలకృష్ణ అనుకోవచ్చు. ఈ 62-63 సంవత్సరాల ఏజ్లో కూడా హ్యాట్రిక్ కొట్టిన హీరో ఎవరంటే బాలకృష్ణ అనొచ్చు. అయితే రాబోతున్న ప్రాజెక్ట్స్ మీద కూడా ఎలాంటి హోప్ ఉందనుకోవచ్చు? ఇప్పుడు ఆయన ఆదిత్య 369కి సీక్వెల్ చేస్తామని చెప్పన్నాడు. ఆదిత్య 999 మ్యాక్స్ అనే సినిమా టైటిల్ కూడా ముందే చెప్పేశాడు. అది టైం ట్రావెల్ కాన్సెప్టే. ఇప్పుడు కల్కి లాగానే, కల్కికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తారండి, ఖచ్చితంగా చూస్తారు. ఈ ఆదిత్య 999 కూడా సంగీత శ్రీనివాసరావు గారు ఇంకా ఉన్నారు, ఆయన చాలా యాక్టివ్గానే ఉన్నాడు ఇంకా 90 ఏళ్ల వయసులో కాబట్టి ఆయన బ్రెయిన్ కూడా దీనికి యాడ్ అవుతుంది. అది నేను అనుకోవడం త్వరలో అది దాన్ని సెట్స్ మీద తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. అది నేనే డైరెక్ట్ చేయాలని ఈయన కూడా అనుకుంటున్నారు, బాలయ్య బాబు కూడా. కాబట్టి ఆ సినిమాని బాలయ్య బాబుతో చేయడానికి చాలామంది నిర్మాతలు వస్తున్నా కానీ ఆయన ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల ఇంతవరకు. నిర్మాతలు ఎవరు, లేదా సొంత బ్యానర్లో వాళ్ళ అమ్మాయి ప్రొడ్యూసర్గా చేస్తారా అనేది కూడా తెలియదు. మొత్తానికి ఆదిత్య 999 అనేది ఆయన డైరెక్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. సో మొత్తానికి కుర్ర హీరోల్ని భయపెడుతూ దడలాడిస్తున్నటువంటి ఒక బాలకృష్ణ రానున్నటువంటి 2 ప్రాజెక్టులు కూడా ఒక బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉందంటే అనుకోవచ్చు అంటారా? వచ్చే సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లు అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా పెద్ద సినిమాలు వస్తున్నాయి, దాదాపు అన్ని సినిమాలు కూడా హిట్ రేంజ్కి వెళ్ళే సినిమాలాగా అనిపిస్తున్నాయి. ఇండస్ట్రీ ఇప్పటికే సంక్షోభంలో ఉంది కాబట్టి మళ్ళీ ఇండస్ట్రీకి వైభవం తేవాలంటే హిట్లు వస్తున్న బాలయ్య బాబు కూడా, ఆ బాలయ్య బాబు పాత్ర కూడా ఉంది కాబట్టి ఈ సినిమాలన్నీ కూడా, ఈ మోక్షజ్ఞ సినిమా కూడా నేను అనుకోవడం స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ జూన్లో. సో చూద్దాం సార్, పూర్తిగా నందమూరి సంబంధించి బాలకృష్ణ నటసింహం ఆయన 109 కావచ్చు, లేదా రాబోతున్నటువంటి అఖండ 2 కావచ్చు, ఇవన్నీ కూడా అతి భారీ హిట్ కొట్టాలని చెప్పి హ్యాట్రిక్ కాదు, డబుల్ అండ్ ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి కోరుకుందాం. థ్యాంక్ యూ.